Hello traders, welcome back to TTS Telugu Trading Street. I hope you all are doing good. సో ట్రేడర్స్, ఈ వీడియోలో మనం ఈరోజు నా ట్రేడ్స్ లాజిక్స్ అండ్ మనం ఏదైతే అకౌంట్ గ్రో చేద్దాం అనుకున్నామో 24K to 1 lakh ఆ అకౌంట్లో కూడా ట్రేడ్ తీసుకున్నాం. దాంట్లో సెలెక్ట్ అయింది. ఆ ట్రేడ్ వెనుకున్న లాజిక్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ రేపటి ప్లాన్ మనం క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రైస్ బిహేవియర్ అండ్ ప్రైస్ రీడింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ వీడియో విల్ బీ ఏ లెర్నింగ్ వీడియో, నాట్ ఓన్లీ అనాలిసిస్ వీడియో. మీకు ఈ వీడియోలో చాలా లెర్నింగ్ దొరుకుతుంది. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, కీప్ వాచింగ్ ఇట్. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ ఈరోజు మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రౌండ్ నెంబర్ దగ్గరే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 24,900 నియర్లీ 24,990 అంటే నియర్లీ టు ద రౌండ్ నెంబర్ 2500. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసాం ఈ లెవెల్ నుంచి మనం షార్ట్ ప్లాన్ చేస్తామని. ఈ లెవెల్ నుంచి షార్టింగ్ మనం చూద్దామని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా. అండ్ ఇక్కడ నుంచి నా ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉండనో, ఏదైతే నేను అకౌంట్ గ్రో చేస్తానో ఆ అకౌంట్లో నేను తీసుకున్నా. ఇక్కడ తీసుకున్నా. ఎప్పుడైతే మార్కెట్ ఈ బీరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో, ఒక మంచి పవర్ క్యాండిల్ వచ్చింది, బులిష్ క్యాండిల్ వచ్చింది. దాన్ని మొత్తం ఎంగల్ఫ్ చేసేసినాయి ఈ 2 క్యాండిల్స్. సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది నాకు ఆప్షన్లో. అండ్ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది వీక్నెస్ షో చేసింది. సో ఇక్కడ నా ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అరౌండ్ 8 points, 555 మనకు లాస్ వచ్చింది. దాన్ని కూడా మీకు చూపిస్తా. సో మళ్ళీ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసామంటే సేమ్. ఇప్పుడైతే మార్కెట్ హైస్ బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళింది. మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ చేసేసింది. ఈ ఆర్డర్ బ్లాక్ నుండి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయింది. ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ నుండి మీరు ఎస్ఎంసి వైజ్ చూస్తే ఇది బాస్ అయింది, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్, ఇది లిక్విడిటీ కూడా ఉంది. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ట్రేడ్ ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ట్రేడ్ వెళ్ళింది. మళ్ళీ ఇది మన షార్టింగ్ జోన్ కాబట్టి నేను హై ఫైండ్ చేసా. ఇక్కడ లిక్విడిటీ లేకుండే. సో మార్కెట్ ఇక్కడ పాజ్ తీసుకొని మళ్ళీ ఈ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అరౌండ్ ఇక్కడ నా ఎంట్రీ ఉండే, ఇక్కడ నా స్టాప్ లాస్. ఇట్ ఈస్ ఓన్లీ బెస్ట్ ట్రేడ్ అని చెప్పొచ్చు. ఈరోజు ఈ ఒక్క ట్రేడ్లోనే మంచి పాయింట్స్ నేను క్యాప్చర్ చేసా. స్పాట్లో అరౌండ్ 53 points. ప్రీమియమ్స్ ఎక్కువ మూవ్ అవ్వలేదు. అరౌండ్ 35 points నాకు ప్రీమియంలో దొరికింది. సో దిస్ ఈస్ ద ట్రేడ్. ఇది నా ఫస్ట్ ట్రేడ్ ఇన్ మై మెయిన్ అకౌంట్. మళ్ళీ నేను మీకు ఒకటి చెప్పా, నేను ఇక్కడ నుండి ఒకసారి అప్ సైడ్ ప్లాన్ చూసా. అండ్ ఇక్కడ నుంచి కూడా నేను అప్ సైడ్ ప్లాన్ చూసా. బట్ ఆ 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. అరౌండ్ 4 points, 8 points స్టాప్ లాస్ హిట్ అయింది. 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి ఈరోజు. అండ్ ఒక ట్రేడ్ మంచి ప్రాఫిటబుల్ అయింది. ఒకటి టార్గెట్ హిట్, ఒకటి 2 స్టాప్ లాసెస్ హిట్. స్టాప్ లాస్ వాజ్ అరౌండ్ 8 points, టార్గెట్ వాజ్ అరౌండ్ 35 points. సో ఇట్స్ డీసెంట్ డే, ఓకే డే. సో మనం ఇప్పుడు మన స్మాల్ అకౌంట్లో చూసుకుందాం. నేనైతే ఏదైతే 24K to 1 lakh ఛాలెంజ్ ఉందో ఆ అకౌంట్లో చూద్దాం ఒకసారి. సో దిస్ ఈస్ ద అకౌంట్. నిన్న మనం దీంట్లో 1000 రూపీస్ ప్రాఫిట్ చేసాం. మళ్ళీ ఈరోజు 555 లాస్ చేసాం. రిస్క్ మేనేజ్మెంట్ మీరు దీన్ని కంపేర్ చేయకండి. ఎందుకంటే
దాని ఎస్ఎల్ ఎంత అంటే 3 పాయింట్స్ ఉండే. 3 పాయింట్స్కి మనం అరౌండ్ 1:4.5 1:4.5 మనం దాంట్లో క్యాప్చర్ చేసాం. ఈ ట్రేడ్లో 8 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే. దీని టార్గెట్ ఎంత ఉండే అంటే మినిమం 40 పాయింట్స్ 1:5. సో ఈ అకౌంట్లో మనం ఎలా ట్రేడ్ చేద్దామంటే అబోవ్ 1:4 మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. రిస్క్ మేనేజ్మెంట్ అబోవ్ 1:4 ఉంటేనే మన క్యాపిటల్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుద్ది. సో డిసిప్లైన్గా మన ప్రాపర్ స్ట్రాటజీస్ సెటప్స్ నేను ఫాలో చేస్తాను ఈ అకౌంట్లో. అండ్ ఆ ట్రేడ్స్ లాజిక్స్ కూడా మీకు పెడతా కాబట్టి మీకు నా కాన్సెప్ట్స్ కూడా మీకు అర్థమైపోద్ది. సో రేపటి ప్లాన్ చూసుకుంటే మీరు ఒకసారి ప్రైస్ బిహేవియర్ చూద్దాం. మనం ప్రైస్ని నేను ఎలా అండర్స్టాండింగ్ చేస్తాను అండ్ ప్రైస్లో మెయిన్గా నేను ఏం చూస్తా, మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ ట్రెండ్ వరకు చూడండి. మార్కెట్ హైస్ రెస్పెక్టెడ్ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుందో మార్కెట్లో మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి? దీన్ని మీరు కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి, మళ్ళీ నేను వీడియోలో చెప్పేస్తా. సో ఇన్ డౌన్ ట్రెండ్ హైస్ ప్లేస్ మేజర్ రోల్, మేజర్ అండ్ ఇంపార్టెంట్ రోల్ హైస్ ప్లే చేస్తాయి, నాట్ లోస్ బ్రేక్ అవుతూనే ఉంటాయి, బట్ హైస్ సేఫ్ ఉండాలి, రైట్? హైస్ సేఫ్ ఉంటేనే అది మార్కెట్ కంటిన్యూషన్ డౌన్ సైడ్ ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ వైస్ వర్సా ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందో లోస్ సేఫ్ ఉండాలి. ఒకవేళ మార్కెట్కి ట్రెండ్ స్ట్రక్చర్ చేంజ్ కావాలనుకుంటే మార్కెట్ డైరెక్ట్గా దీన్ని బ్రేక్ చేస్తుంది, రైట్? ఇలా చేస్తే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్రాబ్ మ్యానిపులేట్ చేయడానికి రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ స్వింగ్ ఏదైతే ఉందో మార్కెట్ ఎప్పుడు దాని లిక్విడిటీ గ్రాప్ చేసుకోదు. లిక్విడిటీ గ్రాప్ చేసుకుంది అంటే అది మ్యానిపులేషన్ అని చెప్పాలి. ఇక్కడ సేమ్ థింగ్ అయింది. ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ చేసింది, దెన్ మార్కెట్ వెంట్ అప్ సైడ్, దెన్ డౌన్ సైడ్, రైట్? ట్రెండ్ కంటిన్యూషన్ అయింది, రైట్? ఇప్పుడు ఏం చేసింది? సేమ్ థింగ్, లిక్విడిటీ గ్రాప్ చేసింది. ఇప్పుడు మనం ఏం చూడాలి? మార్కెట్ విల్ రీటెస్ట్, రైట్? రీటెస్ట్ అవుతుంది. ఎంత రీటెస్ట్ అవుతుందో నేను మీకు ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా. రీటెస్ట్ అయ్యి మార్కెట్ విల్ ఫాలో ద ట్రెండ్, కంటిన్యూషన్లోకి వెళ్తుంది మార్కెట్, రైట్? దిస్ ఈజ్ ద థింగ్, దిస్ ఈజ్ ద ప్రైస్ బిహేవియర్. ప్రైస్ ఇలానే మూవ్ అవుతుంది. ప్రైస్లో మీకు ప్రైస్ రీడింగ్ అంటే ఏంటి? హైస్ అండ్ లూస్, ఓన్లీ హైస్ అండ్ లూస్. అది మీరు క్యాన్లిస్ట్కే చూడండి, లైన్ చార్టే చూడండి, గ్రాఫే చూడండి, ఏదైనా చూడండి. హైస్ అండ్ లోస్ ప్లేస్ మేజర్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మార్కెట్, ఇన్ ద ప్రైస్. లో ప్రైస్, హై ప్రైస్, అంతే, రైట్? ఇలానే నేను ప్రైస్ రీడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూద్దాం 50% ఏరియా మన ఏదైతే గోల్డెన్ జోన్ ఉందో 0.5 to 0.618 ఇక్కడ వరకు వస్తుందో చూద్దాం, రైట్? దిస్ ఈజ్ ద జోన్. నేను ఏదైతే లెవెల్ మార్క్ చేశానో ఫస్ట్ అక్కడ వరకు మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం అప్ సైడ్కి ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మన వ్యూ ఏంటి? బై ఆన్ డిప్ ఇక్కడ దాకా, ఈ లెవెల్ దాకా. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తుందో మార్కెట్ విల్ ప్రొసీడ్ టు డౌన్. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ జోన్ రెస్పెక్ట్ ఉంటేనే మార్కెట్ అప్ సైడ్ కంటిన్యూషన్ వెళ్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లిక్విడిటీ గ్రాప్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ట్రేడ్ చూడొచ్చు, డౌన్ సైడ్ ట్రేడ్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి ఏదైనా ఎంట్రీ సెటప్ ఆఫ్టర్ ఎంట్రీ సెటప్ యాక్టివేషన్ ఇక్కడ నుంచి చూద్దాం. ఆఫ్టర్ ఎంట్రీ సెటప్ యాక్టివేషన్ ఇక్కడ నుంచి చూద్దాం. ఇట్ విల్ బీ అగ్రెసివ్ ట్రేడ్, ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అని కాదు, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు. సో అంత అగ్రెసివ్ చేయకండి. డిఫెన్సివ్ ప్లేయర్స్ మాత్రం ఇక్కడ నుంచి ప్లాన్ చేయండి. అగ్రెసివ్ ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, రైట్?
ఇలా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ నుంచి ట్రేడ్, ఇలా మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి ట్రేడ్. అండ్ ఎక్కడైతే లైవ్ మార్కెట్లో మీకు ఏదైనా డిప్ దొరికితే ఎల్టీఎఫ్ స్ట్రక్చర్లో ఆర్డర్ బాక్స్ ఫైండ్ చేసి మీరు ట్రేడ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ టుమారో. సో బాయ్ గైస్.